శ్రీ శ్రీ విద్యారణ్య స్వామి వారి వేదాంత పంచదశి 28వ భాగం 17/6/25 షష్టమ ప్రకరణం ఉన్న చిత్రదీప ప్రకరణం అంటారు దీన్ని. ఇందులో 215వ శ్లోకం. జ్ఞాత్వా సదా తత్వవిస్థానతు మోదామహే వయం అనుశోచాను ఏవాన్యాన్య భ్రాంతై వివదామహే. తత్వ నిష్ఠాహ బ్రహ్మ నిష్ఠులైనటువంటి వయం మేము, అంటే విద్యారణ్య స్వామి లాంటి వాళ్ళమైన మేము సదా ఎప్పుడు జ్ఞాత్వాతు తత్వాన్ని తెలిసి ఉండి నా మోదామహి సంతోషించటం లేదు. అన్యాన్ ఇతరులను గురించి, అంటే అజ్ఞానులయ్యో తెలుసుకోలేకపోతున్నారే అని. అనుశోచామ ఏవా విచారపడుతూనే ఉన్న భ్రాంతై అజ్ఞానంతో నవిదామహి కలహింపటానికి మేము ప్రయత్నం చెయ్యం. ఎప్పుడు బ్రహ్మనిష్ఠులమై సంతోషించక అజ్ఞానుల స్థితిని తలంచి విచారిస్తూనే ఉన్నాం. కానీ ఆ అజ్ఞానులతో వాదానికి మేము స్వరపడటం లేదు. తృణార్చకాది యోగాంతా ఈశ్వరే భ్రాంతిమాశ్రితా లోకాయతాది సాంఖ్యాంత జీవే విభ్రాంతిమాశ్రితా. ఈశ్వరే పరమేశ్వరుడి విషయమై తృణార్చకాది యోగాంత గడ్డిపోతను పూజించే వాళ్ళు మొదలుకొని యోగుల వరకు భ్రాంతి పొరపాటు ఆశ్రితా, ఆ పొరపాటులో పడిపోయారు. జీవే జీవుని విషయంలో లోకాయతాది సాంఖ్యాంత లోకాయతులు మొదలైన సాంఖ్యుల వరకు విభ్రాంతి విశేషమైన పొరమాటును ఆశ్రితా చేసి ఉన్నారు, పొంది ఉన్నారు. ఈ చెప్పబడినటువంటి వాదులలో ఈశ్వరుడి విషయంలో గడ్డిని పూజించే వాళ్ళు మొదలు యోగుల వరకు అందరూ పొరపాటు పడిన వాళ్ళే. లోకాయతులు మొదలు సాంఖ్యుల వరకు జీవుడి విషయంలో చాలా పొరపాటు పడ్డవాళ్ళు. జీవేశ్వరుల నిర్ధార విషయంలో అందరూ కూడా నిప్పులో కాలు వేసిన వాళ్ళే, అడుసు తొక్కిన వాళ్ళే నర్థం. అద్వితీయ బ్రహ్మతత్వం న జానంతి యదా తదా భ్రాంతా ఏవాఖిలాస్తేషాం క్వ ముక్తి వేహ వా సుఖం. యదా ఎప్పుడు అద్వితీయ బ్రహ్మతత్వ అద్వితీయమైన పరబ్రహ్మ స్వరూపాన్ న జానం అంటే గుర్తించరు. తదా అప్పుడు అఖిలాహ అందరూ భ్రాంతా ఏవా భ్రాంతులే అవుతున్నారు. తేషాం అలాంటి వాళ్ళకి అజ్ఞానుల ముక్తి మోక్షం క్వా ఎక్కడిది అంటే లేదు. ఇక ఈ లోకంలో సుఖం వా దుఃఖం, సుఖం వా సంతోషమైంది వా ఎక్కడిది. అద్వితీయ బ్రహ్మతత్వాన్ని తెలియని వాళ్ళంతా భ్రాంతులే అవుతారు. అలాంటి అజ్ఞానుల ఇహలోక పరలోకాలలో సుఖమనేది లేదు. జన్మరాహిత్యం ఉంటే మొదలే లేదని వేరుగా చెప్పనక్కర్లేదు. ఉత్తమాధమభావశ్చేత్తేషాం స్యాదస్తు తేన కిం స్వప్నస్థరాజ్యభిక్షాభ్యాం
న బద్ధ స్పృశ్యతే ఖలు. తేషాం ఆ వాదులలో ఉత్తమ అధమ భావ, ఉత్తమత్వం లేక అధమత్వం కూడా శవేత్ ఉంటే, అస్తు ఉండుగా అంటే అందులో గొప్పవాళ్ళు కావచ్చు, హీనులు ఉండొచ్చు. తేన దానితో కిం ఏం ప్రయోజనం, ప్రయోజనం లేదు. స్వప్నస్థ రాజ్యాభిక్షాభ్య, స్వప్నస్థ కలలో ఉండిన రాజ్యం చేత్, భిక్షాభ్యాం భిక్షాటనం చేత్, బుద్ధి మేలుకొన్నవాడు నస్పృశ్యతే ఖలు స్పృశింపబడడు కదా. విద్యాధనాదుల చేత వాదులు ఉత్తమ అధమ భావాలు కలదని తలస్తే తలుసుగాక, దానివల్ల చిత్త విశ్రాంతి రూపమైనటువంటి ప్రయోజనం ఏం కలపడదు, అగపడదు. ఎలా అంటే కలలో రాజ్యాన్ని చేసిన, భిక్షమెత్తిన, మేలుకొన్న తరువాత ఆ కల కన్నవాడి రాజ్యం చేశామన్న సుఖం లేదు, భిక్షమెత్తామన్న దుఃఖం కూడా లేదు, ఉండదు. అది సర్వజన విజితమే, విదితమే. కనుక అలాంటి ఉత్తమ అధమ భావాలు ముముక్షువులు లెక్కలోకి తీసుకోవారు, వాళ్ళు దాన్ని లెక్క చేయ. తస్మాన్ ముముక్షుభిర్నైవ మతిర్జీవేశవాదయో కార్యా కింటు బ్రహ్మతత్వం విచార్యం బుధ్యతాం చ తత్. తస్మాత్ ఆ కారణం వల్ల ముముక్షుభి మోక్షకాముకుల చేత జీవేశయో అంటే జీవేశ్వరవాదులయన్ మతి బుద్ధి కార్యా చేయతగిందైన కానే కాదు అంటే ఉండకూడదు. కింటు ఇంకా ఏమిటి అంటే బ్రహ్మతత్వం, అద్వితీయమైన పరబ్రహ్మస్వరూపం విచారణ చేయదగిన తత్ అలాంటి బ్రహ్మస్వరూప బుధ్యతాంచ అంటే నిత్య పరోక్షమైనట్లు, నిత్యం అపరోక్షమైనట్లు తెలియబడుతోంది. అంటే నీ కనపడదు, నీ వల్ల కాదు. మోక్షంలో తాత్పర్యం కలవాడు జీవ ఈశ్వరవాదాలతో వృధా కాలక్షేపం చెయ్యక ఎప్పుడు ఉపనిషత్తు రూపమైనటువంటి అద్వితీయ బ్రహ్మతత్వాన్ విచారణ చేసి అలాంటి బ్రహ్మతత్వాన్ని అపరోక్ష స్వరూపంగా తెలుసుకోవాలి. పూర్వపక్షతయాతౌ చేతత్వ నిశ్చయహేతుదాం ప్రాప్నుతోస్తు నిమజ్జస్వ నైతావతావశః. పూర్వపక్షతయా అలా పూర్వపక్ష భావం చేత తౌ ఆ జీవేశ్వరులను చేత్ విచారించే పక్షంలో తత్వనిశ్చయ బ్రహ్మస్వరూప నిశ్చయము యొక్క హేతుతాం కారణం వల్ల ప్రాప్నుత పొందుత అలాంటి నీకు అస్తు ఉపయోగమగుగా ఏతావత అలాంటి విచారణ తయో ఆ జీవేశ్వర వాదంలో వసస్సన్ తన్మయుడవవుతూ నా నిమజ్జస్వ మునిగిపోకుండా ఉండు. జీవ ఈశ్వర స్వరూపాన్ని పూర్వపక్షాల చేత విచారించటం బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకోవటకే అంటావా? ఆ జీవేశ్వర వాదంలోనే తన్మయుడవై మునిగిపోకు, అది వేస్తనది. బ్రహ్మస్వరూపం కనుక వివేకంతో విచారించు. అసంగచిద్విభుజ్జీవ సాంఖ్యోక్త
తాదృగీశ్వరః యోగోక్తస్తత్వమోరద్ధౌ శుద్ధౌ తావితి చేతృణు. జీవః జీవుడు, అసంగచిద్రూపుడు, విభుః వ్యాపకుడు, ఈశ్వరః ఈశ్వరుడు, తాదృక్ అలాంటి వాడుగా, అసంగచిద్రూపుడు వ్యాపకుడుగా, సాంఖ్యోక్తః సాంఖ్యుల చేత చెప్పబడు, యోగోక్తః యోగుల చేత కూడా తౌ ఆ ఈశ్వర జీవులిద్దరు తత్వము యొక్క పదము యొక్క అర్థం అవుతారని, శుద్ధౌ పరిశుద్ధులవుతారని, ఇది చేత్ ఈ విధంగా అంటే నువ్వు శృణు సమాధానం చెబుతున్నావు వినవయ్యా. సాంఖ్యులు యోగులు జీవేశ్వరుడిద్దరినీ చిద్రూపంగల వ్యాపకులుగా శుద్ధులుగా తత్వం పదార్థాలకు అర్థమైనదిగా చెబుతున్నారు కనుక ఆ సాంఖ్యయోగ మతాలను ఖండింపక అద్వైతులైన మీరు అంగీకరించుండి అంటావేమో. మరి నేను చెప్పేది కూడా వినాలిగా, నువ్వు విను బాబాయ్ అన్నా. నత్వయో రుభావర్ధా వస్మచ్చిద్ధాంతతాంగతం అద్వైత బోధనాయైవ సా కక్షా కాచిదిష్యతే. తత్వమోహో తత్ అనే పదము యొక్క త్వం పదము యొక్క అర్థమైన ఉభౌ జీవేశ్వరులు ఇద్దరూ ఆత్మ సిద్ధాంతత మా సిద్ధాంత స్వరూపంలో నగతే పొందిన వాళ్ళు కారు. సా కక్ష ఆ పక్షం కాచిత్ కొంతవరకు అద్వైత బోధనాయైవ అద్వైత తత్వం పదార్థాలకు ఐక్యాన్ బోధనాం బోధించటకే ఇష్యతే కొంతవరకు మా చేత అంగీకరింపబడు. మాయద్వైత మా అద్వైత సిద్ధాంతంలో తత్వం పదార్థ స్వరూపాలైన జీవ ఈశ్వరుడు భిన్నులని అభిన్నులని నిత్యులని అభిన్నులని అనిత్యులని అంగీకరింప. బ్రహ్మతత్వం ఒక్కటే పరమార్థం అవుతుంది. అలాంటి అద్వైత బ్రహ్మతత్వాన్ని తెలపటానికి కొంతవరకు ఆ పక్షాన్ని గురించి చెప్పాం మేము. అనాదిమాయయా భ్రాంతౌ జీవేశౌ సువిలక్షణౌ మన్యంతే తద్యుదాపాదాయ కేవలం శోధనం తయోః. అనాదిమాయయ అనాది అయిన మాయ చేత్ భ్రాంతాః భ్రాంతి పొంది జీవేశ్వరులిద్దరూ సువిలక్షణం యథార్థంగా భేదం కలవాళ్ళ మన్యంతే అభిప్రాయపడుతారు. తద్యుదాసాయ తత్ ఆ జీవేశ్వరుల ఉపాదము యొక్క వ్యుదాపాయ అంటే నివృత్తి కోరక్ తయోః ఆ జీవేశ్వరుల యొక్క పరిశోధన కేవలం ముఖ్యమైంది భవతి అవుతుంది. తనకు ఆశ్రయమైన వస్తువును మోహింపచేసేది అవిద్య. అలాంటి అవిద్య చేత జనులు విపరీత జ్ఞానవంతులవుతూ జీవుడికి కర్తృత్వాది ధర్మాలు, ఈశ్వరుడికి సర్వజ్ఞత్వాది గుణయోగిత్వాలు పారమార్థికమని అంటున్నారు. ఆ కారణం వల్ల అలాంటి జనులకు గల విపరీత జ్ఞానం నివర్తించటం కోసం అంటే మార్చటం కోసమే ఆ తత్వం
ఆ త్వం పదార్థాల యొక్క శోధన ముఖ్యంగా చెప్పాం. అత ఏవాత్ర దృష్టాంతో యోగ్యః ప్రాక్సంయగీరితః ఘటాకాశ మహాకాశ జలాకాశాభ్రతాత్మకః. అత ఏవ అందువల్లనే అత్ర ఆ జీవేశ్వర పదార్థ శోధన విషయమై యోగ్య తగిన ఘటాకాశ మహాకాశ జలాకాశాభ్రకాత్మక ఘటాకాశం అలాగే మహాకాశం జల ఆకాశం మొదలైన అభ్రక మేఘాకాశం యొక్క ఆత్మత స్వరూపాన్ని గల దృష్టాంతం ఉదాహరణ ప్రాక్ ఇంతకు పూర్వమే సమ్యక్ పూర్తిగా బాగా ఈరితం మేము చెప్పామంటే చెప్పం. తత్వం తత్వం అనే పదార్థత్వం అనే పదార్థ శోధన చేయాలి అందుకో విషయమై ఘటాకాశ మహాకాశ జలాకాశ మేఘాకాశ స్వరూపమైన దృష్టాంతాన్ని మేము ఇదివరకే చెప్పేశాం. జలాభ్రోపాధ్యధీనే ते जलाकाशाभ्रखेतयो आधारौ तु घटाकाश महाकाशौ सुनिर्मलौ. ते आ రెండవదైన జలాకాశ అభ్రభిఖే జలాకాశ మేఘాకాశ జలా అసాధ్యదీనే జలోపాధి అనేటువంటి మేఘోపాధి అనేటువంటి రెండు ఉపాధులు అధీనే స్వాధీనాలై తయో ఆ జలాకాశ మేఘాశాలు రెండిటికి ఆధారలైన ఘటాకాశ మహాకాశం ఘట కుండలో ఉన్న ఆకాశం ఆ పైన కనబడే మహాకాశం సునిర్మలౌ చాలా పరిశుద్ధాలు అనిపిస్తున్నాయి. జలంలోని ఆకాశానికి జలం ఉపాధి అవుతుంది. అంటే జలం ఉంటేనే ఆకాశం, జలం లేకపోతే పై ఆకాశం కనప. అలాగే ఆకాశంలోని ఘటంలోని ఆకాశం మేఘంలోని ఆకాశం ఆకాశానికి మేఘం ఉపాధి అవుతోందంటే అది పట్టుకునే స్థానం అవుతుంది. జలాకాశానికి ఆధారమైన ఘటాకాశానికి మేఘాకాశం ఆధారమై మహాకాశం జలాకాశ మేఘాకాశములతో అంటకుండా శుద్ధాలై ఉన్నది. నీ జలం తీసేసిన లేకపోతే ఘటం తీసేసిన మేఘాన్ని తీసేసిన ఆకాశమే అదేం మారదు. ఇవే మారుతాయి, ఇవే ఉంటాయి పోతాయి. ఏవమానంద విజ్ఞానమయో మాయాధియోర్వశౌ తదధిష్టానకూటస్థ బ్రహ్మణీతు నిర్మలే. ఏవం ఈ విధంగా ఆనంద విజ్ఞానమయ ఆనందమయ కోశ రూపుడైన ఈశ్వరుడు విజ్ఞానమయ కోశ స్వరూపుడైన జీవుడు మాయాధియో మాయకు బుద్ధికి వశౌ స్వాధీన పరులై ఉన్న తదనకూటస్థ బ్రహ్మణీ తత్ ఆనందమయ విజ్ఞానమయ కోశాల అధిష్టాన విహారాలై కూటస్థ బ్రహ్మణీ అంటే కూటస్థుడై బ్రహ్మ చైతన్యాన్ని సునిర్మలి ఆ రెండు కోశాల యొక్క సంబంధం లేనివై ఉన్నాయి. ఆనందమయ విజ్ఞానమయ కోశ స్వరూపుడైన జీవ ఈశ్వరుల దృష్టాంత ప్రకారం మాయా బుద్ధులకు రెండిటికి అధీనులై ఉంటా. ఆ ఆనందమయ విజ్ఞానమయ కోశాలకు
అధిష్టానభూతాలైన కూటస్థ బ్రహ్మ చైతన్యాలు అంటే ఆ ఆనందమయ విజ్ఞానమయ సంబంధం లేకుండా ఘటాకాశ మహాకాశాల విలక్షణులై ఉంటారు. అంటే దృష్టాంతంలో చెప్పబడిన జలమేఘం అనేటువంటి ఉపాధులు వేరు చేసి చూస్తే అక్కడ ఆకాశం ఒక్కటే అయినట్లుగా హర్ష ఉదారాస్తిగందు ఆనందమయ విజ్ఞానమయ కోశాలనేటువంటి ఉపాధులను వేరు చేసి చూస్తే ఉపసహితమైన బ్రహ్మ చైతన్యం ఒక్కటే అవుతుంది అని అర్థం. ఏతత్ కక్షోపయోగేన సాంఖ్యయోగౌ మతౌ యది దేహోన్నమయ కక్షత్వా ఆత్మత్వేనాభ్యుపేయత. ఏతత్ కక్షోపయోగేన ఏతత్ కక్షౌ ఆ పదార్థద్వయశోధనం అనే భాగానికి ఉపయోగంగా సాంఖ్యయోగం సాంఖ్యమతాన్ని యోగమతాన్ని మతౌ వేదాంత సమ్మతంగా ఉంటే అన్నమయ కక్షత్వాత్ అన్నమయ కోశాన్ని చెప్పడానికి ఉపయోగించటం వల్ల దేహం ఆత్మత్వేన ఆత్మస్వరూపంగా అభ్యుపేయత అంగీకరింపవచ్చు. అట్లా అంగీకరించడానికి కుదరదనర్థం. పదార్థద్వయ శోధనంలో ఉపయోగిస్తుందని పదార్థద్వయ శోధనాన్ని ఉపయోగిస్తుందని సాంఖ్యయోగ మతాలను ఒప్పుకుంటే అన్నమయ కోశాన్ని తెల్పటానికి ఉపయోగించే స్థూలదేహం ఆత్మగా ఒప్పుకోవాల్సి వస్తుంది. కనుక ఇతర మతాలలాగా సాంఖ్య మతము కూడా సాంఖ్య యోగ మతాలు రెండు వేదాంత సమ్మతాలుగా అంగీకరింపబడవని విద్యారణ్య స్వామి దృఢంగా అభిప్రాయపడి తోసేశారు. ఆత్మఖేదో జగత్సత్యం ఈశోన్య ఇతి చేత్రయం త్యజ్యతే తస్తదా సాంఖ్య యోగ వేదాంత సమ్మతి. ఆత్మభేదాన్ని జగత్సత్యం జగత్తు సత్యమైంది అనటానికి ఈశ ఈశ్వరుడు అన్యుడవటం అంటాని త్రయం ఈ మూడు అంశాలు ఉజ్జతేత పరిచయించినట్లయితే తదా అప్పుడు సాంఖ్యయోగ వేదాంత సమ్మతి సాంఖ్యుల యోగుల అద్వైత శాస్త్ర సమ్మతం అవుతుంది. ఏమిటి భావం? ఆత్మభేదం జగత్సత్యత్వం ఈశ్వరుడు కూటస్థుడవుతూ వేరే ఉన్నాడు అన్న ఈ మూడు అంశాల వాళ్ళు వదిలేస్తే ఆ సాంఖ్య యోగ మతాలు రెంటిని మేము అంగీకరిస్తాం. జీవో అసంగత్వమాత్రేణ కృతార్థ ఇతి చేత్తదా ప్రచ్ఛందనాది నిత్యవత్వం నిత్యత్వమాత్రేణాపి కృతార్థత. జీవుడు అసంగత్వమాత్రేణ అసంగుడని తెలిసినంత మాత్రం చేత్ పదార్థ ఇది చేత్ పురుషుడు ధన్యుడవుతున్నాడని అంటావా నువ్వు? కదా అలాంట స్వచ్ఛందనాదిత్వ మాత్రేణ సరక్ పుష్ప హారాలయ చందనాది అంటే గంధం మొదలైన సుగంధ ద్రవ్యాల యొక్క నిత్యత్వమాత్రేణ నిత్యత్వం ఎదింగినంత మాత్రం చేత్ కృతార్థత
మనోరథ సిద్ధి అని చెప్పవచ్చు. జీవుడు నిస్సంగుడని ఎరిగిన మాత్రం చేతని పురుషుడు ధన్యుడైతే సరక్ చందనాది పదార్థాలు నిత్యాలని తెలుసుకున్న మాత్రం చేతని పురుషుడు ధన్యుడవుతున్నాడని చెప్పచ్చు. యథా సరగాది నిత్యత్వం దుస్సంపాద్యం తథాత్మనః అసంగత్వం న సంభావ్యం జీవతో జగదీశయోః. ప్రగాది నిత్యత్వం పుష్పహారాలు నిత్యాలు అవటం యథా ఏ విధంగా యస్సపాద్యం సంభవింపదో తథా అదే విధంగా జగదీశయో జగత్తును ఈశ్వరుడు తతో సంతో విశేష కార్యకారణంచేత్ విశేష ఆకారంచేత్ భాసిస్తుండగ ఆత్మనః ఆత్మ అసంగత్వం నిస్సంగత్ న సంభావ్యం సంభవింపదు. ఈశ్వరుడు జగత్తును నిత్యమని సాంఖ్యుడు యోగుడు సరక్ చందనాది పదార్థాల నిత్యత్వం సాధింపలేని విధంగా విశేషణాకారాల చేత జీవ ఈశ్వరుడు భాషిస్తుండగా అతడు ఆత్మ అసంగత్వం సాధింప అలవి కాదు అని తెలుసుకో. మళ్ళా విశేషణకారముల చేత ఆకారాల చేత జీవ ఈశ్వరుడు భాషిస్తుండగా ఆత్మ అసంగత్వం చెప్పడానికి కుదరదు. నువ్వు చెప్పిన అర్థకదు. అది అవశ్యం ప్రకృతి సంగం ఒరే వాదయే తథా నియచ్చత్వే తమీశోపి కోశ్యమోక్యస్తథా సతి. ప్రకృతి అవిద్య అజ్ఞాన దశలో లాగానే అవశ్యం చాలా ముఖ్యంగా అంగం దేహేంద్రియాది సంబంధాన్ని ఆపాదయేత్ కలిగి తథా ఆ ప్రకారంగా ఈశ్వరుడు కూడా ఏతం ఈ పురుషుడు నియచ్చదు నియమిస్తాడు. తథాసది అలా అయితే అస్య ఆ పురుషుడికి మోక్షం కహ ఏ విధంగా కలుగుతుంది అంటే ఎప్పటికీ వాడికి మోక్షం కలగదు. సాంఖ్యయోగుల మత ప్రకారం అసంగత్వం పురుషుడు అన్నింటికీ సంభవించడు. వాళ్ళ మతంలో ప్రకృతి పురుషుడు ఈశ్వరుడు నిత్యాలు. అజ్ఞాన దశలో ప్రకృతి దేహేంద్రియాది అభిమానం కలిగించటం ఈశ్వరుడు పురుషుడు నియమించటంలో కూటస్థుడుగా ఉంటే, జ్ఞాన దశలో ప్రకృతి ఈశ్వరుడు నిత్యులు కను వాళ్ళ మామూలు పనులు వాళ్ళు చేస్తూ ఉండటాన్ని బట్టి జీవుడికి అసంగత్వం ఘటించదు. దేనికి అంటుకోడు అని చెప్పడానికి కుదరదు వాళ్ళ భాష. అందువల్ల మోక్షం ఎప్పుడు కూడా పొందలేదు. అవివేక కృత సంగో నియమశ్చేతి చేత్తద బలాదాపతితో మాయా వాద సాంఖ్యస్య దుర్మతే. సంగం దేహేంద్రియ సంబంధాన్ని నియమశ్చ నియమించటం వల్ల లేక కృత ఇది చేత్
అవివేకం చేత కలిగింపబడింది అంటావా బానే తదా ఆ ప్రకారంగా బలాత్కారం చేత దుర్మతే దుష్టబుద్ధి గల సాంఖ్యస్య సాంఖ్యుడి మాయావాద ప్రసంగం అపతిత కలిగింది అని అర్థం చేస్తుంది. కనుక సంఘ నియమాలు రెండు అవివేక కార్యాలు అవటం చేత అవివేకం నివర్తిస్తుండగా మళ్ళా సంఘాది ఉత్పత్తి లేదని సాంఖ్యుడు చెప్పింది అది దోషమేమిటి? ఇలా సాంఖ్యుడు చెప్పిన ఎడల వాడికి ఇచ్ఛ లేకుండానే కోరిక లేకుండా బలాత్కారం చేత ఆ సాంఖ్యుడి మతం మాయావాద ప్రసంగమవుతూ అపసిద్ధాంతమవుతుందిరా. నా వివేకం అవివేకం అని ప్రమాదం చేయగా అవివేకం అని అర్థమైంది. కనుక సజ్జనుడు రెండు విధాలుగా అర్థం చెప్పవచ్చు. ఒకటి అభావం, అన్యం అవధి. ఇక్కడ నంగ్ అనేటువంటి పదాన్ని అభావం అని చెప్పామా, వివేకం అవివేకం వివేకాభావం అని అర్థము. అందువల్ల ఆ భావంలో సంఘ నియమాలు అని అంటే ఇంకొక దాంతో కలిసి ఉండడం, బాంధవ్యం కలిగి ఉండటం కార్యాలుగా పుట్టిన అనడానికి వీలు. అభావం భావోత్పత్తి కలుగనని ఎవరైనా అంగీకరించరు దాన్ని. కనుక లేక అన్యం అని అర్థం చెప్పితే పక్షంలో అవి చెప్పిన విధానంగా ఉంటే అవివేకం అవికేయాన్యం అని అన్యాలైన ఘటపటాదుల వల్ల ఆ వివేకం కలిగిన దనటం సంఘం కలిగిన దనటంలో లోక అనుభవానికి అది విరుద్ధమవు. కనుక అలా కాక నా వివేక విరోధి అవుతుంది. అంటే అజ్ఞానం కావాలి. వివేకం లేకపోతే అజ్ఞానం. అదే అని చెప్పితే ఉక్కిరి బిక్కిరై ఏం చెప్పటానికి తెలియని సాంఖ్యుడు నాడే వాడి మత సిద్ధాంతాన్ని విరుద్ధంగా మేమన్నట్టు మాయ అజ్ఞానం అని తప్పనిసరిగా ఒప్పుకోవాలి వాడు. కనుక సాంఖ్యయోగ శాస్త్రాలు రెండు వేదాంత సమ్మతాలు కావు అని వేదం ఒప్పుకోదు అని అర్థం చేసుకో. బంధమోక్ష వ్యవస్థార్థ ఆత్మనానాత్మమిష్యతాం ఇది చేన్నయతో మాయా వ్యవస్థాపయితుం క్షమా. ఆత్మకు భేదం బంధమోక్ష వ్యవస్థార్థం బంధం మోక్షం మొదలైన స్థాపనం కోసం ఇష్యతాం అంగీకరింపబడుగా. ఇది చేత్ ఈ విధంగా అన్నావా? నా అలా అనకూడదు. యతగా ఏ కారణం వల్ల మాయ వ్యవస్థాపయి బంధమోక్ష అవస్థలకు స్థాపనం చేయడానికి క్షమ సామర్థ్యం కలదు అని చెప్పాలి. ఓ అద్వైత సిద్ధాంతి, ఆత్మ ఒక్కటే సత్యమన్నావుగా, బాగా ఎవడికి బంధం ఎవడికి మోక్షం? బంధమోక్షాలు రెండవ వస్తువు లేకపోవటం చేత నీ కుదరవు. కనుక మేం చెప్పినట్లే ఆత్మలు అనేకాలు అని ఒప్పుకోండి అంటావా? సాంఖ్యులు అన్నారము. అలా అంతే అవసరం. అవిద్య వలన బంధం, విద్య వలన మోక్షమని ఎంతో తేలిగ్గా మొదటి నుంచి మేము వాయిస్తూనే ఉన్నాం. కనుక బంధమోక్షాలన్నీ మాయ వల్ల కలుగుతున్నాయి అని గుర్తిస్తే నీ వాదం పుష్పని ముగిరిపో. దుర్ఘటం ఘటయామీతి
విరుద్ధం కిన పశ్యతి కిం న పశ్యసి వాస్తవౌ బంధమోక్షౌ తు శృతిర్న సహతే తరాం. దుర్ఘటం అంటే చెయ్యటానికి అలవి కాని ఘటయాభూతి సాధిస్తున్నాననేటువంటి విరుద్ధంగా పలకటం నా పశ్యతికి ఎరగవా నువ్వు. లోకానుభవం కదా అందరికీ తెలిసిందే. బంధమోక్షౌ బంధాన్ని మోక్షాన్ని వాస్తవౌతు నిజంగా అవటం శృతి వేదవాక్యం నా పహతే తరాం ఎంత మాత్రం ఒప్పుకోదు అంగి. అలవి కాని పనిని నేను చేస్తున్నాను రొమ్ము విరిచి నువ్వు లోకంలో వాడుకునే మాట ఎరుగు. నిజంగా అలవి కాని పని చేస్తున్నాననటం నువ్వు అన్న మాటకి అసంభవం కనుక మాయ మనం అసంభవం అనుకున్న దాని సంభవింపచేయగలదు. అలా సంభవింపచేయటం మాయకు స్వభావ సిద్ధం కనుక లేనిపోని బంధమోక్షాలు ఆ మాయ చేతనే కల్పించబడ్డాయిరా అబ్బాయి. అది కూడా కాక బంధమోక్షాదు లేవని కంఠోక్తంగా కూడా చెప్పింది. నిరోధో నోత్పత్తిర్న బద్ధో నచ సాధకః న ముముక్షుర్న వై ముక్త ఇచ్చేషా పరమార్థత. నిరోధః అంటే నాశనం నా లేదు, ఉత్పత్తిశ్చ జన్మం నా లేదు, బద్ధః సుఖ దుఃఖాది ధర్మాలు కలిగిన బద్ధుడు నా కాడు. సాధక శ్రవణ మననాదుల వల్ల వినటం మననం చేయటం వల్ల సిద్ధించే సాధకుడు నహాక్క. ముముక్షు సాధన చతుష్టయ సంపన్నుడైన ముముక్షు. వీటి గురించి ముందే చెప్పుకున్నాం కదా. వహక్క ముక్త అవిద్యా నివృత్తి గల ముక్తుడు నా వై కాడు. ఏషా ఇలాంటి స్థితి పరమార్థతే పదార్థస్వరూపమని శృతి వేదం చెప్పేసి జనన మరణాలు సుఖ దుఃఖాలు శ్రవణ మనన నిధి మొదల విధ్యాసాలు అనుష్ఠానం మొదలైన సకల వ్యవహారాలు పరమార్థంలో లేవు అని వేదం శృతి చెప్పేసి మాయాఖ్యాయా కామధేను వత్సౌ జీవేశ్వరావుభౌ యథేచ్ఛం పిబతాం ద్వైతం తత్వం తద్వైతమేవ హి. మాయాఖ్యాయా మాయ అనే పేరు గల కామధేనువుకి జీవ ఈశ్వర జీవుడు ఈశ్వరుడని ఉభౌ రెండై వత్సౌ దూడలు ఉన్నాయన. ద్వైతమనేటువంటి క్షీరాన్ని యథేచ్ఛం స్వేచ్ఛగా పిబతాం తాగబడుగా అంటే జీవేశ్వరుడిద్దరు మాయ కల్పితులు అనట. తత్వంతు ఆ పారమార్థిక సత్యస్వరూపమే అయితే అద్వైతమేవ. అద్వైత తత్వం ఒక్కటే కదా. ఏమిటి దీని భావం? మాయ అనే కామధేనువు యొక్క దూడలైనటువంటి జీవ ఈశ్వరుడు ద్వైతం అనేటువంటి పాలు యథేచ్ఛగా పానం చేయను దాని అని భావం. ద్వైత ప్రపంచం జీవేశ్వరుడు ఈ మొదలైన భేదజాతమంతా మాయా కల్పితం అసత్యం అని ఇక్కడ తెలుసుకోవాలి.
కూటస్థ బ్రహ్మణోర్భేదో నామమాత్రాదృతేన హి ఘటాకాశ మహాకాశౌ వియుజ్యేతే నహి క్వచిత్. కూటస్థ బ్రహ్మణో ప్రత్యేగాత్మ పరమాత్మల భేద భేదం నామమాత్రాదృతే నామమాత్రమే కాని వహి వాస్తవం నహి వహి నిజంగా లేదు. ఘటాకాశ మహాకాశ ఘటాకాశ మహాకాశాలు రెండు క్వచిత్ ఎప్పుడూ కూడా నవిద్యుతే హి భేదాలు పొందవు కదా. ఘటంలో ఉన్న ఆకాశమే ఆకాశం, ఆకాశంలో ఘటాకాశానికి తేడా ఏం లేదు. ఇది ఘటాకాశం అది మహాకాశం అని నోట అంటమే కానీ ఇన్ని రకాలైన ఆకాశాలు లేకుండా ఒకే ఒక్క ఆకాశం ఉన్నట్లుగా ప్రత్యేగాత్మ పరమాత్మలని కూటస్థ బ్రహ్మాలని భేదంగా చెప్పినంత మాత్రం నిజంగా స్వరూపాన్ని బట్టి చూస్తే కూటస్థ బ్రహ్మాలకు రెండిటికి భేదం లేదు, అభేదమే సత్యంగా చెబుతోంది. యదద్వైతం శృతం సృష్టే ప్రాక్తదేవాజ్య చోపరి ముక్తా వివృధా మాయ భ్రామయచ్చఖిలాన్ జనాన్. సృష్టి కంటే ప్రాక్ పూర్వమే యత్ అద్వైతం ఏ అద్వైత బ్రహ్మతత్వం శృతం వేదంలో చెప్పబడిందో తదేవ ఆ అద్వితీయ బ్రహ్మతత్వమే అధ్య ఈ సృష్టి కాలం ఉపరిచ భవిష్యత్ కాలంలో కూడా ముక్తావత్ మోక్ష దశలో అంటే అద్వైత రూపమై మాయ అవిద్య అఖిలాన్ జనాన్ అఖిల జనుల సర్వ ప్రజల వృధా నిరర్ధకం భ్రామయత్ భ్రమింపచే అవిద్య చేత్ అందరూ అభేద స్వరూపాన్ని తెలియలేక భ్రమపడుతున్నారు. అంటే అద్వైతం అనే విషయాన్ని తెలియలేక అది వేరు ఇది వేరు అను. అద్వైత బ్రహ్మతత్వం ఒక్కటే సృష్టికి పూర్వం సృష్టి అయి ఉన్న కాలం ప్రళయం తర్వాత కూడా మోక్ష దశలో కూడా ఏకరూపమై విలసిల్లుతోంది అని దీని మొత్తం మీద ఏ వదంతేర్ధమేతేది భ్రామ్యంతే విద్యయాత్ర కిం న యథా పూర్వమేతేషాం అత్ర భ్రాంతేర దర్శనాత్. ఎవరు యుద్ధం ఈ ప్రకారం వదంతి చెబుతున్నారో అలాంటి వాడు అవిద్య మాయ చేత భ్రామ్యంతే భ్రమిస్తుంది. అత్ర ఈ తత్వజ్ఞానం చేత్ కిం లాభం లాభమేమిట్రా ఏతేషాం ఈ తత్వజ్ఞులు యథా పూర్వ వెనకటి అవివేక దశలో అత్ర ఈ అజ్ఞాన దశలో కూడా భ్రాంతి యొక్క ఆదర్శనాత్ లేకపోవటం నా అలా రాదు. తత్వజ్ఞానం చేత లాభం పొందటం చేత లాభం లేదని అనకూడదని. తత్వజ్ఞానం కలవాళ్ళు పామరులలాగా అన్ని వ్యవహారాలు చేస్తున్నా అవిద్య చేత కలిగిన భ్రాంతి నివర్తించటం చేత అలాంటి అవిద్యా నివృత్తి రూపమైన లాభం వాళ్ళకి కలగదు. కనుక తత్వజ్ఞానం చేత జ్ఞానులకు లాభం లేదనకూడదు. తత్వజ్ఞానాన్ని పొందాడు కదా, ఆ జ్ఞానికి ఏం లాభమయ్యా అంటే లేదంటాం పొరపాటు అబ్బాయి నీది అంటుంది.
ఐహికాముష్మిక సర్వసంసారో వాస్తవస్తతః న భాతి నాస్తి చాద్వైత నిత్యజ్ఞాన వినిశ్చయః జ్ఞానినో విపరీతోస్మాన్ నిశ్చయ సమ్యగీక్ష్యతే స్వస్వ నిశ్చయతో బుద్ధౌ ముక్తోహం చేతి మన్యతే. ఐహిక ఆముష్మిక ఐహిక ఇహలోక సంబంధమైన కొడుకులు కూతుళ్ళు పెళ్ళాం మొదలైన రూపమైన ఆముష్మిక స్వర్గ సుఖాది అనుభవ రూపమైనట్టి సర్వసంసారం వాస్తవ నిజంగా ఎప్పుడూ ఉంది. తతః ఆ కారణం అద్వైత బ్రహ్మతత్వం న భాతి భాషించుట లేదు, నాస్తి చ లేదు ఇది ఈ విధంగా అజ్ఞాన వినిశ్చయ అజ్ఞానుల నమ్మకం. ఏమిటి భాష? అస్మాత్ ఈ అజ్ఞానుల నమ్మకం కంటే జ్ఞానిన తత్వజ్ఞానం కలవాళ్ళ యొక్క నిశ్చయ నమ్మకం విపరీత భిన్నమైందని సమ్యక్ దృఢంగా ఈక్షతే తెలుస్తా. సర్వనిశ్చయత తన నిశ్చయాన్ని అనుసరించి నమ్మకాన్ని బట్టి అహం నేను బద్ధుడనని ముక్త ఇది చ నేను ముక్తున్నని మన్యతే అనుకుంటున్నాడు. ఈ లోక సంబంధమైన పుత్ర మిత్ర కళత్ర క్షేత్ర వర్గాన్ని పరలోక సంబంధమైన స్వర్గ సుఖాది అనుభవాలు అన్నవే వాస్తవ అద్వైత బ్రహ్మతత్వం అనేది మనకు కనిపించటం లేదు కనుక అది లేదని అజ్ఞానుల నమ్మకం. ఇక జ్ఞానుల నమ్మకం ఏమిటి? అద్వైత బ్రహ్మతత్వం మాత్రమే సత్యం, మిగిలినంతా మిథ్య అని ఉంది. అట్లా నమ్మకం వల్ల ప్రయోజనం ఏమి అంటే లాభం వాళ్ళ నిశ్చయానుసారంగా ఉంది. అజ్ఞాని అలాంటి అశాస్త్రీయ నిశ్చయించే జనన మరణాలు పొందుతారు. జ్ఞాని శాస్త్రీయమైన నిశ్చయం కలిగి కృతార్థుడవుతున్నాడు. వాడికి జనన మరణాలు లేవు, మోక్షమే లేవు. ఇట్లా అజ్ఞాని అనుభవైక విషయం ఫల వైషమ్యం రెండు కూడా, ఫలంలో కూడా తేడా. నాద్వైతం అపరోక్షం చేన్న చిద్రూపేణ భాసనాత్ అశేషేణ న భాతం చేద్వైతం కిం భాసతేఖిలం. చిద్రూపేణ చైతన్య రూపంగా అద్వైత బ్రహ్మతత్వం భావన భాషించటం వల్ల అపరోక్షం కనపడటం లేదు. నచేత్ అద్వైతం అంగీకరింపకపోతే నువ్వు అంగీకరింపకపోవడం యుక్తం కాదురా. అశేషేణ సర్వస్వరూపం చేత్ న భాతం చేత్ భాషింపలేదంటావా. అఖిలం సమస్తమైన ద్వైతం మాత్రం భావతేకి భాషిస్తుందంటావా. ద్వైత బ్రహ్మతత్వం అనుభవగౌతం లేదు కనుక జగత్తును సత్యమని జ్ఞానులు నమ్ముతున్నారనటం నిజం కాదు, న్యాయం. పవన్ చీకటిలో కూర్చోబెట్టి ఉన్నావా అని అడిగిన ఉన్నానని చెప్పటమే చైతన్య స్వరూపంగా సర్వ అనుభవ సిద్ధమై నిత్య అపరోక్షమై తెలియబడుతూనే
పూర్తిగా తెలియబడటం లేదు అని ఆక్షేపించావా? నీ ద్వైతం మాత్రమే పూర్తిగా గోచరిస్తోందా? పూర్తిగా గోచరించటం లేదు అన్నది. దింగ్మాత్రేణ విభావంతు ద్వయోరపి సమం ఖలు ద్వైత సిద్ధి పదద్వైత సిద్ధిస్తే తావతాన కిం. దింగ్ మాత్రే కొంత భాగం మాత్రం, విభావంతు స్ఫురించట అయితే ఉంటే, ద్వయోహు ద్వైత అద్వైత పక్షాలు రెంటిలో సమం ఖలు సమానమే కదా. తే నీకు అంటే ద్వైతికి తావతా కొంత భాగం మాత్రమే స్ఫురించడం చేత ద్వైత సిద్ధివత్ ద్వైత నిశ్చయంలాగా అద్వైత సిద్ధి అద్వైతం కూడా నిశ్చయం కిం ఎందుకు కలగ. కొంత ద్వైత సిద్ధి కలిగితే అద్వైత సిద్ధి ఎందుకు కలగదురా అబ్బాయి? ద్వైతాద్వైత పక్షాలు రెంటిలో అంతా పూర్తిగా స్ఫురింపకపోవడం అనే దోషం సమానంగా ఉంది. ద్వైతంలో ఉంది అద్వైతం. దానికి పరిహారం కూడా పూర్తిగా తెలియకపోయిన దానిలో సత్యత్వ నిశ్చయం నీకు కలిగినట్లయితే, అద్వైత నిశ్చయం మాకు కలిగిందనుకోకూడదు. నీకు ద్వైత నిశ్చయం కలిగింది, దాన్ని గాఢంగా మాకు అద్వైత నిశ్చయం కలిగింది కానీ నువ్వెందుకు నమ్మవు అని. ద్వైతేన హీనమద్వైతం ద్వైత జ్ఞానే కథం త్రివిధం చిద్భాసం స్వవిరోధ్యస్య ద్వైతస్యాతో సమే ఉభే. ద్వైతేన ద్వైతం చేత అంటే రెండు, జీవుడు వేరు పరమాత్మ వేరు, జీవుడు వేరు, జగత్తు వేరు పరమాత్మ వేరు, అది ద్వైతం. ఆ అద్వైతం ఆ ద్వైతం చేత అద్వైతం హీనం లేనిది భవతి అవుతాం. నీకు ఆ ద్వైతం వంటబట్టి అద్వైతమి కనపడ్డ. ద్వైత జ్ఞానేన ద్వైతము యొక్క స్ఫూర్తి కలుగుతుండ. ఇదంతు ఈ అద్వైత నిశ్చయం కథం ఎలా కలుగుతుందిరా? నీ ఒళ్ళంతా జీర్ణించుకుపోయిందిగా, అది కలగదు. చిద్భావం చిద్రూపము యొక్క భావంతో తోచటం ఏదైతే ఉన్నదో అస్య ఈ ద్వైతాన్ని విరోధి కాదద్వాయ్. అత అందువల్ ఉభే అద్వైతాలు రెండు అసమే సమానాలుగా. ద్వైతం అద్వైతం సమానం ఏ పరిస్థితిలో కావు. అద్వైతం అనే మాటను విడదీసి చూస్తే ద్వైతము లేంది అని అర్థం, రెండుగా లేంది అని అర్థం. ద్వైతం అనే మాట అద్వైతం అనే మాట రెండిటికి విరోధం ఉండటం వల్ల ఆ ద్వైతం ఉండగా అద్వైతం ఉండటం సంభవింపనేరు. అద్వైతంలో ద్వైతం ఉంది కానీ ద్వైతంలో అద్వైతం లేదు. నువ్వును నేనన్నట్లే అద్వైతానికి విరోధి కనుక అద్వైత జ్ఞానం కనపడుతుండగా ద్వైతం ఉండటం మాత్రం అసంభవం కాదా అంటావా? నీ అద్వైత మతంలో చిద్రూపంచే భాషించటమే అద్వైత జ్ఞానమవుతుంది. నీ మతంలో చిద్రూపంగా భాషించటమే అద్వైత జ్ఞానము. అప్పుడు అద్వైతమనే మాటకు విరోధం లేకపోవటం చేత ఈ రెంటికి సాదృశ్యమే కుదరదు, పోలిక లేదు. సామ్యాన్ని తటస్థింప చెయ్యదు. దోషం సమానంగా
పరిహారం సమానంగా ఉంటుంది. ఏవం తర్హి శృణుద్వైతమసన్మాయ మయతత్వతః తేన వాస్తవమద్వైతం పరిశేషాద్విభాసతి. ఏవం తర్హి ద్వైత అద్వైతాల సామ్యం కుదరని పక్షంలో ద్వైతం మాయామయత్వం మాయా కల్పితమవటం అసత్ వాస్తవమైంది తేన అందువల్ల వాస్తవం సత్యస్వరూపమై అద్వైత బ్రహ్మతత్వం పరిశేష న్యాయం వల్ల అంటే నిషేధించటం వల్ల అన్యత్రా ఇతరమైన దాని సుప్రత్యక్షం జ్ఞానాన్ని పరిశేషం అంగీకరించ. నలుగురు కూర్చుండి ఉండగా ఒకడు వచ్చి ఇక్కడ నా ఉంగరం పెట్టాను కనపడలేదు అన్నప్పుడు కూర్చున్న వాళ్ళలో ఒకరు ప్రత్యేకంగా నేను తీశానా అని అడిగి నువ్వు తీయలేదు అని ముగ్గురి వరకు అలాగే నాలుగవ వాడిని అడిగినప్పుడు ఏం బదులు చెప్పక ఊరకున్నాడండి. అప్పుడు ఉంగరం సంగతి ఎవరు తీసినట్లుగాను ఊహిస్తాం, వాడే తీసినట్టు. అలాగే చెప్పిన ఇది పరిశేష న్యాయాన్ని బట్టి నాలుగవ వాడు ఆ ఉంగరం తీసిన వాడుగా ఘనస్పష్టం. ఓ ద్వైతవాది, ద్వైతానికి అద్వైతానికి సాదృశ్యం లేకపోవటం వల్ల ద్వైతం అద్వైతాన్ని కొట్టివేయదంటివి అని నా మాటను పూర్తిగా విని తర్వాత ఏమన్నారు అప్పుడు అనవయ్యా, నీ ద్వైతం మాయ చేత కల్పితమన్నాం మేము. నీకు ఆ ద్వైతంగా కనపడింది ఏమిటంటే మాయ చేత అలా కనపడింది అబ్బాయి అంచేత్ అది అసత్యము. మాయతో ఉన్నది అసత్యం కనుక ఎప్పుడు ద్వైతం మిథ్య అయిందో అప్పుడు ఏది పరిశేష న్యాయాన్ని బట్టి నిలిచి ఉంటుందో చెప్పు. అది పరిశేష న్యాయంలో కొట్టుకో. అద్వైతం ఒక్కటే మిగులుతుంది, అదే ప్రకాశిస్తుంది అని దీని యొక్క భావం. మిగిలిన విషయాలు రేపు తెలుసు.